హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కొబ్బరితో ఎంతో కమ్మనైన బర్ఫీని చేసి చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా 2 కొబ్బరికాయలు తీసుకున్నాను. కొబ్బరికాయలు మరీ ముద్రగా కానీ మరీ లేతగా కానీ ఉండకూడదు, మీడియంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. కొబ్బరిని ఈ విధంగా ముక్కలుగా తీసుకుని దీని వెనకాల ఉన్న బ్లాక్ పార్ట్ని అంతటిని తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని తురుములా చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. మొత్తం కొబ్బరిని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి తురుముని ఒక దలసరి మూకుట్లో వేసుకోవాలి. వండుకునే గిన్నె దలసరిగా ఉంటే అడుగున త్వరగా అంటుకోదు. తర్వాత ఈ కొబ్బరి తురుములో 1/2 లీటర్ పాలు, 1/2 కేజీ పంచదార వేసుకోవాలి. నేను తీసుకున్న 2 కొబ్బరికాయలకు ఇవి కరెక్ట్ కొలతలు. ఏదైనా పళ్ళానికి ఈ విధంగా నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొబ్బరి మిశ్రమాన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని బాగా కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం కొంచెం వేడెక్కాక పంచదార బాగా కరిగి ఈ విధంగా పలచగా అవుతుంది. ఇదంతా దగ్గరికి అయ్యేటట్టు ఉడికించుకోవాలి. ఇలాగా ఉడుకుతున్నప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇష్టమైతే దీంట్లో కొంచెం యాలక్కాయల పొడి కూడా వేసుకోవచ్చు. ఈ మిశ్రమం సగం దగ్గరికి వచ్చిన తర్వాత ఇది పాల మేగడండి. 5-6 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. మేగడలో ఏ విధమైన తొలకలు లేకుండా బాగా కలుపుకొని దీంట్లో వేసుకుని కలుపుకోవాలి. మేగడ వేసుకోవడం ఇష్టం లేకపోతే దీంట్లో పచ్చి కోవా అయినా, లేకపోతే మనం ఇంట్లో తినడానికి తెచ్చుకుంటాం కదా కోవా, ఆ బిళ్ళలైనా 2-3 వేసుకుంటే ఇది టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇది బాగా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగున అస్సలు మాడకుండా జాగ్రత్తగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ బర్ఫీ అంతా తెల్లగానే ఉండాలి. అడుగునగానే మాడిపోయిందంటే కలర్ మారిపోతుంది. చేతికి నెయ్యి రాసుకొని ఈ విధంగా బాల్లా చుట్టి చూడండి. అంతేనండి, ఇది చాలా బాగా వచ్చేసింది. ఈ స్టేజ్లోనే దించేసుకోవాలి. స్టవ్ మీద నుంచి దించేసి ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి సమానంగా సర్దుకోవాలి. ఇలాగా మొత్తం అంతా సర్దుకున్న తర్వాత ఫ్లాట్గా ఉన్న డబ్బాతో కానీ గిన్నెతో కానీ అన్ని వైపులా సమానంగా వచ్చేటట్టు ఈ విధంగా సర్దుకోవాలి. తర్వాత ఇది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనకు కావలసిన షేప్లో చాకుతో ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారే వరకు ముక్కల్ని కదపకూడదండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా తీసుకోవాలి. అంతేనండి, కమ్మనైన కొబ్బరి బర్ఫీ తయారైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.